హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలోని శ్రీ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కొన్ని పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ హత్య జరిగి ఆల్రెడీ దాదాపు 5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఈ హత్యకు సంబంధించి విచారణ, ఎంక్వైరీలు ఇవన్నీ ఏం జరుగుతున్నాయో అవన్నీ పక్కన పెడదాం. వాటి విషయంలో ఏం జరుగుతుందనేది రెగ్యులర్గా మన ఆంధ్రప్రదేశ్ వార్తలు ఫాలో అయ్యే వారికి చాలామందికి ఒక అవగాహన ఉండి ఉంటుంది. ఆ కేసు అనేది జనరల్గా మనకు తెలిసి ఇప్పట్లో తేలే విషయం అయితే కాదు. ఇక దానికన్నా కొసర కేసులు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని రకరకాల కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ కేసులన్నీ ఒక కొలిక్కి వస్తే తప్ప అసలు కేసు అనేది ముందుకు వెళ్దాం. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే, ఈరోజు వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి అనే వ్యక్తి తన్ని సునీతారెడ్డి గారు, ఆవిడ భర్త శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్, వీళ్ళందరూ తన్ను చాలా ప్రెజర్ చేస్తున్నారని, చాలా ఒత్తిడికి గురి చేసి ఈ హత్య వెనక జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి, సాక్ష్యం అని చెప్పి ప్రెజర్ చేస్తున్నారని చెప్పి కోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. కాదు, ఇది ఎప్పుడు జరిగింది? 2023 సంవత్సరంలో జరిగింది. అంటే 2023 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే సునీత రెడ్డి గారు, ఈ రామ్ సింగ్ గారు ఈయన్ని చాలా బెదిరించారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే కోర్టుకు ఒక కేసు వస్తే కోర్టు వారు చేసే పని ఆటోమేటిక్గా అది పులివెందల పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు పోలీసులు ఇమ్మీడియట్గా కేసు బుక్ చేయడం, దాని మీద విచారణ మొదలెట్టడం జరిగిపోయింది. కాకపోతే ఈలోపు ఏం జరిగింది? ప్రభుత్వం మారిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి విచారణ చేసి అసలు ఇదంతా ఫాల్స్ కేసు, దీంట్లో ఏ విధమైన సాక్ష్యాధారాలు దొరకలేదని చెప్పి ఒక రిపోర్ట్ దయచేసి వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ కోర్టు వారు ఇంతకుముందు ఆయన మీద కేసు పెట్టినప్పుడు ప్రతిపక్షం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్టివ్గా పోలీసులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళు సపోర్టివ్గా విచారణ చేసి వీళ్ళ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ ఇష్యూకి సంబంధించి కృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి విచారణ మొదలైంది. కాబట్టి ఆ విషయంలో ఏం జరుగుతుందో సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత మేము ఈ రిపోర్ట్ గురించి ఆలోచిస్తాము, అంతవరకు మాకు ప్రస్తుతం అనే యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి కోర్టు వాళ్ళు చెప్పి ఆ రిపోర్ట్ని పక్కన పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు చేశారు అనేది ఒక కేసు అయితే, దాన్ని బేస్ చేసుకొని చిన్న చిన్న కేసులు చాలా బుక్ అయ్యే ఉన్నాయి. వీటన్నిటి యొక్క ఫలితం తేలే వరకు అసలు కేసు విషయం ఫలితం తేలదు. అసలు ఈ కేసులోనే ఒకే ఒక్క విషయంలో క్లారిటీ వస్తే ఆటోమేటిక్గా ఈ కేసు యొక్క భవిష్యత్తు ప్రజలకు కానీ కోర్టుకు కానీ అందరికీ తెలుసు. ఏం జరిగిందంటే, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతిరెడ్డి గారు కానీ ఎవరు విషయం చెప్పారు, ఏమని చెప్పారు? ఆ చెప్పిన అతను ఏమని చెప్పారు? ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పారా, గొడ్డల పోటుతో చనిపోయాడని చెప్పారా? ఈ ఒక్క విషయం మీద క్లారిటీ వస్తే ఈ కేసు చాలా వరకు సాల్వ్ అయిపోయినట్టే. కాకపోతే ఆ విషయం గురించి ఎవరో బయటికి చెప్పరు. కోర్టులు కూడా ఆ విషయం వాళ్ళంతటా వాళ్ళు బయటికి చెప్పేదాకా కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ కేసు అనేది ఈ ప్రభుత్వం మారినా సరే అంత ఈజీగా ఈ కేసు తేలుతుందనేది అనవసరమైన మనం ఆలోచించడం అనవసరం. ఎందుకంటే ప్రజల్లో దీని మీద ఆల్రెడీ చాలా వరకు ఒక అవగాహన వచ్చేసింది. అసలు నిందితులు శిక్షింపబడినా లేకపోయినా ప్రజల్లో అయితే దీని మీద
ఒక క్లారిటీ చాలా వరకు వచ్చినట్టే ఉన్నది. కాబట్టి ఈ చిన్న చిన్న కేసులు అనేది ఇవి ఎప్పుడు తేలుతాయో, ఎప్పుడు క్లారిటీ వస్తుందో వీటి మీద మనకైతే మనం ఏమి చెప్పలేం. కాబట్టి ఈ కేసు గురించి సునీతారెడ్డి గారు ఎంతకాలం ఓపికతోని ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతారనేది మరి ఆవిడకే వదిలేయాలి. ఈరోజు ఆవిడ శ్రీ రఘురామకృష్ణరాజు గారు వీళ్ళిద్దరూ అల్లు పెరగకుండా పోరాడుతూనే ఉన్నారు. మరి వాళ్ళ పోరాటం అనేది వీలైనంత తొందరగా వారికి ఏదో విధంగా న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.